ప్రభాస్ స్పిరిట్ మూవీ. మీ సినిమాలో అన్ని క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు, ఇప్పుడు ప్రభాస్ గారి స్పిరిట్ కూడా అలాగే ఉండిపోతుంది. ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళందరూ ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. 3 hours ఉండొచ్చు, లేదా 245 నుంచి 3 hours మధ్యలో ఉండొచ్చు, కానీ 345 అంత లెంత్ స్టోరీ కాదు. కల్కి రిలీజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అందరి థాట్స్ అన్ని స్పిరిట్ పైనే. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ అండ్ కల్కి హిట్ అయినా కూడా ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ ఎక్కడో తగ్గిందనే ఫీలింగ్. బట్ అలా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ కోసమే వస్తుంది స్పిరిట్. సందీప్ వంగకి కమర్షియల్ స్టఫ్ పైన మంచి గ్రిప్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతున్నారా ఈ సీన్ తో అనేది ఆలోచిస్తారు. స్టోరీతో పాటు ఫ్యాన్స్ ని కూడా మైండ్ లో పెట్టుకుని సీన్స్ ని డిజైన్ చేస్తారు. Now I'm working on Spirit with Pravas garu. Spirit is about a sincere cop. బట్ ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి డెఫినెట్ గా ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు సందీప్ వంగ. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ప్రభాస్ లో నచ్చిన స్టైల్ గురించి కూడా సందీప్ చాలా విషయాలు చెప్పాడు. అండ్ అవి వింటుంటేనే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ప్రభాస్ ని స్పిరిట్ లో ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారని. ఒక మాస్ హీరో సినిమాకి మెయిన్ గా కావాల్సింది హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్నిసార్లు సీన్ లో వెయిట్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో హై వచ్చేస్తుంది. బట్ సందీప్ వంగ సినిమాలో ఉండే పవర్ఫుల్ సీన్స్ కి అండ్ ఒక పవర్ఫుల్ హీరోకి ఏ రేంజ్ లో బీజిఎం ని డిజైన్ చేస్తాడు మన ఇమాజినేషన్. ఇంకా డిసెంబర్ 2024 లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ 1 year లో షూట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 2026 సంక్రాంతి ఆర్ సమ్మర్ కి రిలీజ్ అవ్వచ్చు. స్పిరిట్ మూవీ స్టోరీ చెప్పేదానికంటే ముందు ప్రభాస్ గారు సందీప్ తో ఒక హాలీవుడ్ రీమేక్ చేయమని అడిగారంట. బట్ సందీప్ కి అది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని కొత్త స్టోరీ వెళ్ళి చెప్పారంట. స్టోరీ వినగానే వెంటనే ఓకే అన్నారంట ప్రభాస్ గారు. అండ్ ఈ మూవీలో ప్రభాస్ హీరోయిజం ని ఎలా చూపించబోతున్నారు అని అడిగితే, నా సినిమాలో హీరోలు కొడితే గాల్లో ఎగిరిపోవడం లాంటి ఫైట్స్ గానీ, అండ్ హీరో ఇంట్రడక్షన్ అప్పుడు కాలు ఒకసారి చెయ్యి ఒకసారి అలా పాటలుగా చూపించను, దుమ్ము లేవడం లాంటివి ఉండవు. నా స్టైల్ ఆఫ్ హీరోయిజం ని స్పిరిట్ మూవీలో చూపిస్తానని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ప్రభాస్ తిరిగి చూసే విధానం చాలా యూనిక్ గా ఉంటుందని, దాని కరెక్ట్ సిచ్యువేషన్ లో కనుక యూజ్ చేస్తే ఫ్యాన్స్ కి చాలా హై వస్తుందని చెప్పారు. అండ్ ఫ్యాన్స్ కోసం కొన్ని సీన్స్ చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తారు. అండ్ అలాంటి ఫ్యాన్స్ కోసం ప్రభాస్ గారిని ఎలా పోర్ట్రే చేస్తే ఆ హై వస్తుందో నాకు బాగా తెలుసు. సో అలాంటి ఎమోషన్స్ తో ఈ స్పిరిట్ మూవీలో మ్యాజిక్ ప్లే చేయబోతున్నానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు సందీప్ గారు. మరి ఫ్యాన్స్ కి ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఇప్పటి నుండే సినిమా కోసం వెయిట్ చేసే ఇంట్రెస్ట్ 10 times అయిపోతుంది కదా. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చని అడిగితే, ఒకవేళ టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అండ్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఫస్ట్ డే 150 crore పక్కా అని కాన్ఫిడెంట్ గా చెప్పారు.